రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షులు కృపేష్ ఆధ్వర్యంలో రాయపూర్ గ్రామ సర్పంచ్ బల్వంత్ రెడ్డి సమక్షంలో కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎంపీటీసీ దండు మైలారం ఎంపీటీసీ రాయపూర్ ఉప సర్పంచ్ దండు మైలారం సర్పంచ్ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మదిలో మెలిగినటువంటి ఆలోచన కుల వృత్తులకు సంబంధించినటువంటి అంటే గొల్ల కుర్మ కానీ గౌడ్ కమ్యూనిటీకి కానీ ముద్రాజులకు కానీ వివిధ కులాలకు సంబంధించినటువంటి కుల వృత్తులు ఆనాడు మర్చిపోయినటువంటి రోజుల్లో ఈనాడు వాటిని పైకి తీసుకొచ్చి వాళ్ళతోటి ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి ప్రభుత్వంతో సహాయ సహకారాలు అందించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ యొక్క కుర్మ గొల్లకు సంబంధించినటువంటి కాల వృత్తిలో ఉన్నటువంటి గొర్రెలకు పెంపకానికి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 5,200 మందికి ఈ యొక్క లబ్ధి పొందాలని ప్రతి ఒక్కరికి 21 గొర్రె ఇవ్వాలని అందులో భాగంగా ఇవాళ ఈ యొక్క మండలంలో 10 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది గొల్ల కుర్మ వాళ్ళకి। మొత్తం 5,000 చిల్లర ఉంటే 2,200 మందికి ఇవ్వడం జరిగింది। ఇప్పుడు సగం ఫస్ట్ విడుదల ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాటందరికి కూడా ఈ ఊర్లో రాయపూర్లో కానీ అక్కడ దండుమైలారంలో 52 వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది। 42 మాత్రం ఇక్కడ అక్కడ ఒక 10 యూనిట్లు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు। గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులకు గొర్రెల కాపర్లు ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు అనేక హృదయపూర్వక నమస్కారాలు। నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం। మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా చేతుల మీద ఈ గొర్రెల పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా। నిన్న సారు డాక్టర్ గారు ఫోన్ చేసి ఇట్లా రాత్రి బండ్ల ఆల్రెడీ ఎక్కినాయి కాబట్టి పొద్దున్నే అవి దిగుతాయి, మరి సార్తో ఒకసారి మాట్లాడంటే గౌరవ ఎమ్మెల్యే సార్తో మాట్లాడితే పెట్టేసేయండి, పొద్దున్నే పోయి ఇచ్చేద్దాం, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ ఎన్ని వయోప్రవేశంలో కొచ్చక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి వాటికి కూడా మేత ప్రాబ్లం అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు 10 గంటలకు వచ్చినాయి అవి। ఇప్పుడు సాయం 2 గంటలలో ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది। ఎంత బిజీగా ఉన్నా మనకు నిజంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తుంది। మనందరికీ తెలుసు ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఉచిత కరెంటు కానీ బియ్యం కూడా ఈ వడ్లు కొనుగోలు మనం గతంలో ఏ ప్రభుత్వం చేయలే, మన ప్రభుత్వం చేసాం। కొన్ని ఇబ్బందులు అయినాయి, ఈసారి వాటర్ ఎక్కువ వచ్చింది, పంటలు ఎక్కువ వండడం వల్ల కొద్ది శాతం మనకు వడ్ల కొనుగోలు ఇబ్బంది అయింది, కానీ